పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువును దూరం చేస్తోందని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా 30వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు జి శ్రీకాంత్ అధ్యక్షతన పీఠాపురంలో 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. రెండవ రోజు స్థానిక అంబేద్కర్ భవనంలో బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ వేచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకునేందుకు విద్యార్థి సంఘాన్ని అనుమతించని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడారు. పీఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల భవనాలు పాతబడి ఎప్పుడు మీద కూలుతాయని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కాకినాడ జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం. డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో తిరుపతి కేంద్రంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు చర్చించుకోతా ఉన్నాం. దాని ముందుగా అన్ని జిల్లా మహాసభలు జరుగుతాయి. అందులో భాగంగా కాకినాడ మహాసభలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడే జిల్లా కార్యదర్శి సూరిబాబు గారు చెప్పారు ఈ జిల్లాలో ఉన్న సమస్యలు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని దగ్గరలో సమస్యలు పరిష్కారం చేస్తాం, ఈ రాష్ట్రానికి సనాతన ధర్మాన్ని కాపాడుతాం, నేనే సనాతన ధర్మానికి ప్రతినిధిని అని చెప్పి ఊరేగుతున్నాడు. ఈ సొంత నియోజకవర్గంలో విద్యార్థులు బస్సులు ఆగని స్థితి. నిన్న బహిరంగ సభలో విద్యార్థులకి ఏం సమస్యలు అన్న అడిగితే అన్న ఎక్కడ బస్సులు ఆగడం లేదన్నా మాకు చెప్పారు. ముప్పాడ పచ్చపల్లిలో కనీసం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేని స్థితి. ఈరోజు కాకినాడ కేంద్రకంగా 9 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉంటే ఒక్క కాలేజీలో కూడా కనీస వసతులు లేవు. పిఠాపురం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ పీజీ కాలేజ్ కావాలి, ఈ పీజీ కాలేజ్ నిర్వహించిన పరిస్థితి. ఇవి జిల్లాల సమస్యలు. పోతే ఈ జిల్లాల సమస్యల కోసం మీరేం మాట్లాడటం లేదు, మీ సొంత నియోజకవర్గ సమస్యల కోసం మీరేం మాట్లాడటం లేదు. ఇక్కడున్న విద్యార్థులు ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని కాదు, ఈ నియోజకవర్గాన్ని మీరు దానిపై దృష్టి పెట్టాలని చెప్పి ఆయన సూచన చేస్తున్నాం. దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకి అనేక సమస్యలు ఉన్నాయి. నారా లోకేష్ గారు పాదయాత్రలో విద్యార్థులకి బోల్డని హామీలు గుప్పించారు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చి రంగానే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పాడు. సంవత్సరాలు అవుతుంది, నేటికి పరిష్కారం కాలే. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాను, జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తానని చెప్పాడు. ఈరోజు మొత్తం పీపీపీ విధానం ద్వారా మొత్తం ప్రైవేట్ కాలేజీలుగా మారుస్తూ ఉన్నాడు మెడికల్ కాలేజీలని. ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే ప్రజలకు అన్యాయం జరగడమే కాకుండా విద్యార్థులకు చదువు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. నీట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు అనేక అగచాట్లు పడుతూ ఉన్నారు. హాల్ టికెట్లు తీసుకునేటప్పుడు కానీ సర్టిఫికేట్ నిన్న ఈరోజు విద్యార్థి ఉద్యమాల వేగచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 30వ జిల్లా మహాసభల్ని అంబేద్కర్ భవన్లో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలోని దేశంలోని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, విద్యారంగంలో సమస్యలు పరిష్కారం చేయాలని గత 55 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు నిర్వహించే సంఘం ఎస్ఎఫ్ఐ సంఘం. ఈ రోజుకి ఈ రాష్ట్రంలోని జిల్లాలోని విద్యారంగ సమస్యల మీద రాజ్యాంగ పోరాటం చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని ఉచితంగా అందరికీ ఉచితంగా విద్యని అందిస్తామని ఒక ఆయన అన్నాడు. మరొక ఆయన చదువుకున్న తర్వాత, చదువు అయిన తర్వాత అందరికీ ఉపాధి జాబ్ ఇస్తానని మరొక ఆయన చెప్పాడు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత వీరిద్దరూ అటు విద్యను కానీ అటు ఉద్యోగాలు కానీ ఇవ్వకుండా విద్యార్థుల్ని, యువకుల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐ మేము చెప్పేది ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో